నిన్నటి రోజున 8వ తారీఖు మన కావలి రూరల్ మండలం చెన్నాయిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత నాయకుడు అరగల కృష్ణయ్యపై మాజీ ఏఎంసీ చైర్మన్ శనిబోయిన ప్రసాద్ తమ్ముడు ఉమామహేశ్వరరావు ఆయన అనుచరులు ప్రసాద్ యొక్క వ్యూహ రచనలో ఆయన మీద దాడి చేయటం జరిగింది. దాడి చేయటమే కాకుండా కులాన్ని కూడా తిడుతూ ఆయన మీద కత్తులతో దాడి చేసి ఆయన్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. దీన్ని ముందుగా తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చర్యలు మరొకసారి జరిగితే దానికి ఖచ్చితంగా ప్రతి చర్య ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేమి, తెలుగుదేశం పార్టీ దళిత శ్రేణులైతే ఎవరు కూడా గాజులు దొడుక్కొని లేరు. మొత్తాన్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా ముప్పు తిప్పలు పెట్టి అనధికారంలో ఉన్నప్పుడే ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర కావలి తెలుగుదేశం పార్టీదని మీరు ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఆ రోజు దుగ్గిరాల కరుణాకర్ మీద మీరు ఆయన చనిపోయేదానికి చేసినప్పటికీ, అలాగే తేజాని చేసినప్పటికీ, అలాగే పైడి యర్షాని కూడా చనిపోయే ప్రయత్నంలో ఉన్న పార్టీ బ్రతికించుకున్న స్థితి. ఇటువంటి దమనకాండ వైసీపీకి రాష్ట్రంతో పాటు కావల్లో కూడా పరిపాటు అయిపోయింది. ఇది ఎట్లా ఉందంటే పులే దాని పిల్లల్ని తిన్నట్టు, పామే దాని పిల్లల్ని తిన్నట్టు ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ కళ్ళు కనపడక అవి గడ్డనుకోనో ఆహారం అనుకోనో కొరికేస్తాయి. కానీ ఇది తెలిసి కూడా ఈ వైసీపీ అనే ఒక విషసర్పం ఆ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఆ విధంగా తయారు చేసి ఆ జనాల్ని మీదకు వదిలి దాడులు చేస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే ఏ పార్టీ ఏ జాతుల ఓట్లతోటి అధికారంలోకి వచ్చారో ఆ జాతుల మీదే ఆ పార్టీ దాడులు చేస్తూ ఉంది. 2019-24 మధ్య మరి రాష్ట్రంలో ఉన్న దళిత మేధావుల కాడి నుంచి క్రింద స్థాయి ఉన్న ప్రతి ఒక్కరి మీద దాడులు చేయడం జరిగింది. మరి శిరోమండలాలు చేయడం జరిగింది, మనుషులను చంపేయడం జరిగింది, రేపులు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ పార్టీని 11 సీట్లకు దించినా కూడా ఆ పార్టీ యొక్క భావజాలం మారలేదు. ఆ పార్టీకి సిగ్గు బుద్ధి రెండు కూడా లేవని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆ పార్టీకి 39 ఓట్లు వచ్చినాయి. దాంట్లో సింహభాగం దళితులే ఉంటాయన్న సంగతులు మర్చిపోవద్దని సందర్భంగా తెలియజేస్తామన్నా. ఏ పార్టీ వాళ్ళు ఏ వర్గంతో పార్టీని పెట్టుకున్నారో ఆ వర్గం వారు ఓట్లైనప్పటికి కూడా మీరు ఏ సామాజిక వర్గం మీద దాడి చేశారో ఆ సామాజిక వర్గం ఓట్లతోటే మీకు ఆ స్థాయి ఓట్లైనా వచ్చినాయి. లేకపోతే మీకు 25%కే మీ యొక్క స్థాయి దిగజారు ఉండాలా. ఇక్కడే కాకుండా రాష్ట్రంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ పోతారో, ఒక ఫ్యాక్షనిస్టు రాజకీయాల్లోకి వస్తే వాటి యొక్క ఆర్థిక దందాహం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనధికారంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడో, లేకపోతే భారతదేశంలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నాడో, ఆర్థిక ఉగ్రవాది అనుకుంటున్నాడో తెలియదు. కానీ మొత్తానికి జనాల్ని భయభ్రాంతులు చేసి గందరగోళం సృష్టించాలనే సందర్భంలో రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని సందర్భంగా తెలియజేస్తూ కావలి శాసనసభ్యులు ఆయన శుద్ధపూస చూసేవాళ్ళకి అతి మెత్తగా కనిపిస్తాడు, ఎంత గౌరవంగా చెప్తాడో. ఆయన చూస్తే పాపం అయ్యో పాపం ప్రతాప్ రెడ్డి అనిపిస్తాడు. కానీ ఆయన చేసే ప్రతి ఒక్కటి దాడులే, ప్రతి ఒక్కటి ఆర్థిక కుంభకోణమే, ప్రతి ఒక్కటి కావలిని దోచుకోవడమే. దళితుల మీద దాడులు చేసి ఆ దాడులను పురికొల్పి వాళ్ళ మీద రాజకీయంగా వాళ్ళు ఎలిమినేట్ చేసి ఆ ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రతాప్ రెడ్డి. ఇటువంటి వ్యక్తులు సంఘ ద్రోహులు, సంఘంలో ఇటు చీడ పురుగులు ఇటు వాళ్ళు ఉంటే శాంతి పద్ధతులు క్షీణిస్తాయి. ఇటువంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఏ దళితుల మీదైనా దాడులు జరిగితే, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద దాడి జరిగితే దానికి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అక్కడ ఉన్న దళిత సోదరులు కూడా చెప్తా ఉన్నాం, ఇటువంటి దాడులను మీరు కూడా ప్రోత్సహించకండి. మరొక రోజు ఇటువంటి జరిగినప్పుడు అందరం బాధపడవలసి వస్తుందని చెప్తూ ఈ సందర్భంగా అలాగే కృష్ణయ్య మీద దాడి చేసిన వాళ్ళందరి మీద
పేర్లు ఉన్నా లేకపోయినా వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి అందరినీ అరెస్ట్ చేసి తగు న్యాయం ఆ కుటుంబానికి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చెన్నై పాలనలో జరిగిన ఘటన దళిత జాతి మీద జరిగిన దాడిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది వైసీపీకి పరిపాటిగా మారిపోయింది. దళితుల మీద దాడి చేయడం అనేది వాళ్ళ సంస్కృతిలో ఒక భాగంగా వచ్చింది. రౌడీ మోకలు అరగల కృష్ణయ్యపై దాడి చేయడం అనేది అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే, సోమ్యుడు ఆ ఊర్లో మంచి పేరున్న వ్యక్తి, అతను రాజకీయంగా ఎదిగితే వాళ్ళకి ఎక్కడ ఇబ్బందని అతన్ని అణచాలని చెప్పి ఆ రౌడీ మొక్కలు సన్నిపోయిన ప్రసాదు, సన్నిపోయిన ఉమామహేశ్వరరావు, సన్నిపోయిన నిఖిల్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దాడి చేశారు. అయితే కొంతమంది పేర్లు మాత్రమే ఎఫ్ఐఆర్లో చేర్చి ఈ కొంతమంది పేర్లు చేర్చకుండా ఉన్నారు. మేము పోలీసు వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అన్ని పేర్లు క్షుణ్ణంగా వీడియో పరిశీలించి మొత్తం అక్కడ ఉన్న వారిని ఎంక్వైరీ చేసి మిగతా వాళ్ళ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో కావలి నియోజకవర్గంలో చూస్తే ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా అది కోచిపాత్ర తేజ విషయం అయితేనేమి, మరి దుగ్గిరాల కరుణాకర్ అయితేనేమి, దళితుల్ని హింసించి వేధించడం పరిపాటిగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అండ్ కోబ్యాచికి అలవాటు అయిపోయిందని చెప్పి దళితులు మాలా మాదిగ నా కొడకల్లారా మీకెందుకు రాజకీయం అంటూ అడగల కృష్ణని కొట్టడం ఎంత దారుణమైన చర్య అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే రాజకీయాలు మీకే కావాలా? దళితులకు ఉండకూడదా రాజకీయాలు? దళితులు రాజకీయాలు చేయకూడదా? అంటే వైసీపీలో దళితులు లేరా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ వైసీపీ దళితులు కూడా అడుగుతున్నాం. వాళ్ళు అడిగిన ప్రశ్నకి అక్కడ ఉన్న దళితులు కూడా మేము అడుగుతా ఉన్నాం. మాలా మాదిగ నా కొడకల్లారా మీకెందుకు రాజకీయం అంటూ కత్తితో పొడిచారని చెప్పి వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎంక్వైరీ చేయండి, మీరు ఆ పార్టీలో ఉన్న దళితులందరూ ఎంక్వైరీ చేయండి అక్కడ ఏం జరిగిందనేది. ఈ ఊర్లో మీకు రాజకీయాలు ఎందుకురా అంటే వైసీపీ పార్టీ పరిపాటిగా మారిందని చెప్పేసి ఈ దాడులను దళిత జాతికి ద్రోహం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే దళితుల ఓటుతో గద్దెనెక్కి ఆనాడు 2019-24 దాకా నీకు అధికారంలో వచ్చిందంటే కేవలం దళితుల ఓట్లు నువ్వు అధికారంలోకి వచ్చి దళితుల మీద అట్రాసిటీ కేసులు పెట్టావు, దళితులను దమనకాండ చేసావు, దళిత మహిళలపై అత్యాచారాలు చేసిన పార్టీగా వైసీపీ చరిత్రకి ఎక్కిందని చెప్పి మళ్ళీ అధికారం పోయిన తర్వాత కూడా నువ్వు అదే మాదిరిగా ఈ కావలి నియోజకవర్గంలో దళితులను ఎక్కిరానికుండా దళితులను హింసిస్తూ ఉన్నావు. నువ్వు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఇది అధికారులకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అలాగే నారా లోకేష్ బాబు గారికి దృష్టికి, హోంమంత్రి అనిత గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకోపోతామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మా ఊరు లీడర్లు, వైసీపీ లీడర్లు, ఇది ఒకసారి జరిగింది కాదు, ఇది 2 సంవత్సరాలు అయింది పార్టీ వచ్చి. 2 సంవత్సరాల నుంచి 10 కేసులు, మాట్లాడితే కత్తులు తీసుకొని వచ్చి నరికేస్తున్నారు. మేము ఇంతే, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, మా రాజకీయం ఇంతే, మా స్వభావం ఇంతే, మేము చేసేది ఇంతే అని వాళ్ళు మా ఊర్లో వైసీపీ లీడర్లు ప్రతి ఒక్కరూ రౌడీజంగా ఊర్లో టీడీపీ ఉండటానికి లేదు, టీడీపీ భూస్థాపన చేపిస్తానని అని నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడటం ఆడోళ్ళు మగోళ్ళు. కానీ మేము చేసిన తప్పు అక్కడ ఏం లేదు, కేవలం టీడీపీలో ఉండటమే తప్పు. దాని ఇష్యూలో అతను భూస్థాపన చేపియాలని ఎన్నో ప్లాన్లు చేస్తూ అందరిని మటర్ చేయమని చెప్పటం, అందరిని చంపేయమంటాం అని చేస్తున్నాడు. మట్టి దోలేమని చెప్పి అది అక్రమం అని, మట్టి మేము దోలింది పర్మిషన్ తీసుకొని మేము పొలాల్లోకి తోలుకున్నాం. మా ఊరు పొలాలు పోతున్నాయి, అది నిజం. చెరువు కాడ తీసుకుంటాం. అక్కడ అన్యాయం ఏదో జరిగిపోతుందని, కుంభకోణం ఏదో జరిగిపోతుందని కొంతమంది లీడర్లు చెప్పటం, ఆ వైసీపీ లీడర్లు రోజుకి నైట్కి 100 టిప్పర్లు పెట్టి తోలిచ్చామని మా మీద లేనిపోయిన బురద జల్లటం. 3 టిప్పర్లు 4 టిప్పర్ల కంటే 1 టిప్పర్ ఎక్కువ ఉన్నా వాళ్ళ గుళ్ళేకి వచ్చి ఒట్టే చెప్పమను. దోసుకున్న కొంతమంది వైసీపీ లీడర్లు 0 నుంచి కోట్ల వరకు వచ్చారు. ఆ విషయం అందరూ తెలిసిన సత్యమే. ఒకప్పుడు వాళ్ళ స్థాయి ఏందో, వాళ్ళ రేంజ్ ఏందో ఇక్కడ కావలి మొత్తానికి తెలుసు. కానీ అలాంటి వాళ్ళు ఈరోజు ఏదో మహాత్మా గాంధీ గారు లాగా మాట్లాడుతున్నారో. దయచేసి మీరందరూ ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని. ఈ దళితుల మీద జరుగుతున్న అక్కడ నీకెందుకురా మాలనా కొడక రాజకీయాలు అంటాం, అది ఎంతవరకు కరెక్టు? అంటే మాదిగోళ్ళు రాజకీయం చేయొద్దా?
నిలబడొద్దా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడొద్దా? అదేనా మన మాజీ ఎమ్మెల్యే గారు చెప్పేది? ఇదేనా న్యాయము? జగన్కి ఇటు వీళ్ళ ఓట్లు అవసరం లేదా? ఇప్పుడుండే వాళ్ళు వైసీపీలో దళితులు లేరా? మరి వాళ్ళకెట్ట సిగ్గు లేదు? అరే మాల నా కొడక మాదిగ నా కొడక అన్నప్పుడు అక్కడ ఉండే మాలోడు కానీ మాదిగోడు కానీ వాడికి ఎట్ట సిగ్గు లేదు? ఇది దయచేసి మేము మన సీఎం గారికి, మన లోకేష్ బాబు గారికి అందరికడికి తీసుకెళ్తాం. దీన్ని వదిలేది లేదు. దీన్ని ఎంతవరకు పోయినా మేము వదిలిపెట్టాం. అది ఈరోజు ఆయన జరిగింది, రేపు ఇంకోటి జరుగుద్ది. వాళ్ళు కొట్టి వదిలిపెట్టే మైండ్ సెట్ అయితే వాళ్ళు కాదు, చంపేయమంటుండు కత్తులతో దాళ్ళు. మీరే ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.